ఏంటి మావా రోడ్డు మీద ఏనుగులు నెమళ్ళు జింకల వీడియో లాస్ట్ వరకు చూసండి ఏమైందో చెప్తాను. రీసెంట్ గా నేను ఊటీ వెళ్ళినప్పుడు ఒక ట్రావెల్ బస్ అయితే బుక్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 350. ఇందులో మేము వెళ్తున్న లాస్ట్ స్పాట్ ఏంటంటే ముద్దుమలై ఫారెస్ట్. ఊటీ నుంచి 50 కిలోమీటర్స్ అనమాట. దారిలో మాకైతే బోలు జింకలు అయితే కనబడినాయి. అవి మాకు కనబడవేమో అన్న టైంలో కనబడినాయి అనమాట ఈ ఏనుగులు. అవి చూడగానే ఎక్కడలేని ఆనందం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడో నా చిన్నప్పుడు జూలో చూసాను అనమాట. అసలు ఊహించని వ్యక్తి ఒకటి కనబడింది అనమాట. అదే మన బంటి. సో అది ఎంత మెల్లగా నడుస్తుందంటే దాన్ని ఏం అడగాలనిపించిందంటే బంటి నీ సబ్బు స్లో ఏంటి అని అడగాలనిపించింది. వెళ్లే దారిలో అయితే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కొద్ది జింకలు అయితే కనబడినాయి. మన ఆంధ్ర సైడ్ రోడ్డు మీద ఎన్ని మేకలు ఉంటాయో ఇక్కడ అన్ని జింకలు ఉన్నాయన్నమాట. దారిలో ఎంతో అందమైన నెమళ్ళు అయితే కనబడినాయి అనమాట. వాటిని చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ తర్వాత ముదుమలై ఫారెస్ట్ కి వచ్చేసిన తర్వాత అక్కడైతే మేము జీప్ సఫారీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే టైగర్ ఉండే చోటుకి మేము వెళ్తున్నాం అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. దారిలో లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ముందైతే మమ్మల్ని జీప్ తో కొండెక్కిచ్చేసారు. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉందన్నమాట. అదంతా పక్కన పెడితే ఆ కొండపై నుంచి అయితే అడవి చాలా అద్భుతంగా కనబడుతుంది. మధ్యాహ్నం 3 పొగమంచు చుట్టూ అలాగే ఉందన్నమాట. అక్కడి నుంచి కిందకు వచ్చేసిన తర్వాత అయితే మేము పులిని వేటాడడానికి అయితే వెళ్తున్నాం. దీనికోసం వెళ్ళాము. అది తప్ప దారిలో అందమైన నెమళ్ళు అలాగే కుక్కలు కనబడ్డాయి. కొత్తగా దాంతో పాటు ఒక నాగరాజు కూడా కనబడ్డాడు. 1 అవర్ సఫారీ తర్వాత కూడా మాకు జింకలు ఇంకా కోతులు కూడా కనబడినాయి. అంతేగాని పులి కనబడలేదు. ఏదైతేనే ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరెన్నో వీడియోస్ కోసం ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.